హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ రివ్యూ. నేను మీ శివ. నాగ చైతన్య హీరోగా, సాయి పల్లవి హీరోయిన్ గా, చందు మొండేటి డైరెక్షన్ లో రాబోతున్నటువంటి సినిమా తండేల్. సో ఇది పాన్ ఇండియన్ లెవెల్లో రిలీజ్ కాబోతున్నటువంటి సినిమా కాబట్టి దీనికి మ్యూజిక్ డైరెక్టర్ గా మన రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అయితే సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి గీత ఆర్ట్స్ బ్యానర్ 2 నుంచి బన్నీవాస్ అయితే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సో ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి మంచి హైప్ ఉన్నప్పటికీ కూడాను ఈ 2024లో పాన్ ఇండియన్ సినిమాస్ విపరీతంగా రిలీజ్ అయినాయి. అండ్ రిలీజ్ అవుతున్నటువంటి సినిమాలు కొన్ని పోస్ట్ పోన్కి వెళ్ళి మొత్తం మీద ప్రతి సినిమా కూడాను డిసెంబర్ మీద పడిందనమాట. సో ఇప్పటికే ఈ తండేల్ సినిమాకి సంబంధించి డిసెంబర్ 20న రిలీజ్ చేద్దామని మూవీ టీం అంతా ఫిక్స్ అయ్యారు. బట్ కొన్ని కారణాల వల్ల మూవీని పోస్ట్ పోన్ చేద్దామని ఆలోచనలో ఉన్నారంట. సో ఇందుకు గల కారణం ఏంటంటే ఆగస్టు 15 రిలీజ్ కావాల్సినటువంటి పుష్ప సినిమా పాన్ ఇండియన్ లెవెల్లో రిలీజ్ కావాల్సినటువంటి ఈ సినిమా డిసెంబర్ 6కి పోస్ట్ పోన్ అయింది. అండ్ అంతేకాకుండా గ్లోబల్ స్టార్ అయినటువంటి మన రామ్ చరణ్ యొక్క గేమ్ చేంజర్ సినిమా కూడాను క్రిస్మస్ సెలబ్రేషన్స్ పరంగా రిలీజ్ చేస్తామని దిల్ రాజు గారు చెప్పడంతో సో మొత్తం మీద డిసెంబర్లోనే చాలా పాన్ ఇండియన్ సినిమాస్ రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి. అండ్ అంతేకాకుండా బాలీవుడ్ సినిమాస్ లో కొన్ని కూడాను డిసెంబర్లో రిలీజ్ చేద్దామని ఆలోచనలో ఉన్నారంట. సో ఈ కాంపిటీషన్ మధ్య ఈ సినిమా అంటే ఒక మంచి కాన్సెప్ట్ వచ్చేటటువంటి ఈ కాంపిటీషన్ మధ్య నలిగిపోవడం ఇష్టం లేనటువంటి ప్రొడ్యూసర్ కానివ్వండి, డైరెక్టర్ కానివ్వండి, సో సినిమాని జనవరిలో రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారంట. సో 2025 జనవరి సందర్భంగా రిలీజ్ చేద్దామన్నా ఆ టైంలో కూడాను పెద్ద పెద్ద హీరోల సినిమాలు ఉండటంతో సో సంక్రాంతికి కాకుండా ఈ సినిమాని జనవరి 26 or 25న రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజ్ చేస్తే మేబీ ఆ టైంలో లీవ్స్ ఉంటాయి కాబట్టి అండ్ అప్పటికే సంక్రాంతి నుంచి కాస్త కోలుకొని ఉంటారు కాబట్టి అప్పుడు రిలీజ్ చేసినటువంటి కొత్త సినిమాకి ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసే విధంగా ఉంటుందని మొత్తానికి ఈ సినిమాని డిసెంబర్ 2024 నుంచి జనవరి 2025కి పోస్ట్ చేసే ఆలోచనలో ఉన్నారంట మూవీ టీం అంతా. సో ఇప్పటికే ఈ సినిమా మీద భారీ హైప్స్ ఉన్నాయి. సో కోస్టల్ ప్రాంతంలో నడిచేటటువంటి కథా నేపథ్యంలో నాగ చైతన్య ఫర్ ద ఫస్ట్ టైం ఉత్తరాంధ్ర స్లాంగ్ లో మాట్లాడబోతున్నారనమాట తెలుగుని. అండ్ ఇది ఒక రియల్ స్టోరీ. సో రాజు అనేటటువంటి ఒక వ్యక్తి కథ. సో బంగాళాఖాతంలో చేపల వేటకు వెళ్ళినటువంటి ఒక వ్యక్తి పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఆర్మీకి దొరికాక సో అతను అక్కడ పడినటువంటి స్ట్రగుల్స్ ఏంటి అండ్ ఆ పోలీసులు అతను పెట్టినటువంటి చిత్రహింసలు ఏంటి అండ్ అతను బయటకు ఎలా వచ్చాడు. సో ఈ ప్యాటర్న్ మీద ఈ సినిమాని అయితే రన్ చేస్తున్నారు. కొన్ని ఎక్స్ట్రా మనకు కావాల్సినటువంటి మసాలాలు యాడ్ చేసి ఒక ఎంటర్టైన్మెంట్ కమర్షియల్ మూవీకి అయితే చందు మొండేటి ఈ సినిమాని అయితే డైరెక్ట్ చేస్తున్నారు. సో ఇప్పటికే సాయి పల్లవి, నాగ చైతన్య లవ్ స్టోరీతో ఒక మంచి హిట్ పేరుగా నిలిచినటువంటి ఈ జంట మళ్ళీ ఇటువంటి ఒక పాన్ ఇండియన్ సినిమాగా మన ముందరికి రాబోతుంది. సో మళ్ళీ మనం చాలా కాలం తర్వాత సాయి పల్లవిని స్క్రీన్ మీద చూడబోతున్నాం అనమాట. సో నాగ చైతన్య ఇప్పటికే సెలెక్ట్ చేసుకున్నటువంటి స్క్రిప్ట్లన్నీ కూడా మంచిగానే ఉన్నప్పటికీ ఒక మంచి హిట్ అయితే పడలేదు. అక్కినేని వారసుడిగా ఉన్నప్పటికీ కూడా మంచి హిట్ లేకపోవడంతో సో నాగ చైతన్య అంతగా నాగార్జున బ్రాండ్ నిలబెట్టలేకపోతున్నాడని అటెల్లో చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. సో ఈ తండేల్ సినిమాతో అయినా నాగ చైతన్య ఒక మంచి పేరు సంపాదించుకుంటారని అక్కినేని ఫ్యాన్స్ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. సో మొత్తానికి ఈ సినిమా డిసెంబర్ నుంచి జనవరికి వెళ్ళిపోవడంతో కొంతమంది ఫ్యాన్స్ అయితే కాస్త డిప్రెషన్లో ఉన్నారనమాట. సో మొత్తానికి ఈ అప్డేట్ విన్నాక మీ ఒపీనియన్ ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ 2024లో ఇంకా రిలీజ్ కావడం చాలా పాన్ ఇండియన్ సినిమాస్ ఉన్నాయి కదా. సో మీరు ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారన్న విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.